ఓ లెక్క ఉంటుంది. ఏమి లేదు అధ్యక్ష, అరాచకంగా ఉన్నది. మేము సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసాన్ని ఊరికే అనా అధ్యక్ష, అంత బాధ్యతారహితంగా అనం. ఏం గొప్పగా లేకుండే మేము పెద్ద మేధావులం ఉన్నారు కానీ చాలా గందరగోళమైన పరిపాలన ఉండే. ఇవన్నీ ఒకటి ఒకటి తవ్వినా కొద్ది గందరగోళంగా ఉన్నది పరిస్థితి. సో ఇవన్నీ చేసే ప్రయత్నం మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని చేస్తాం అధ్యక్ష. ఈ పాస్బుక్స్ కూడా నేను మా హౌస్కు హామీ ఇస్తా ఉన్నా. హౌస్ ద్వారా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నా. ఒక పార్ట్ ముందు ముగుస్తుందండి, రెండవ పార్ట్ విల్ టేక్ లిటిల్ టైం. ఒక పార్ట్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన భూములు, దాన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు. చాలా వరకు అయింది, ఇప్పుడు ఇక కొద్ది మాత్రమే ఉంది. పోడు భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంది. నిన్న కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఏ వెర్డిక్ట్, ఖాళీ చేయించాలి జంగల్ అని చెప్పినారు. ఇలా కొన్ని పేపర్లు సంపాదకీయాలు కూడా రాసినాయి, ఇంగ్లీష్ తెలుగు అన్ని. ఏం అడవి బిడ్డలు హక్కులు గుంజుకుంటారా, ఈ న్యాయ సంస్థలు మాత్రం ఇట్లా ఇస్తాయా, ఇంత దురుసుకు ఇయ్యొచ్చునా? ఇక సుప్రీంకోర్టు తర్వాత మన దేశంలో ఏం లేదు అధ్యక్ష. వన్స్ దే గివ్ ద జడ్జిమెంట్ దట్ బికమ్స్ అన్ ఆర్డర్, ఫాలో చేయాలి. మరి ఇలా ఖాళీ చేయించాలా? నాకు ములుగు ఎమ్మెల్యే గారు, మన ఇల్లెందు ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు 5-6 గిరిజన ఎమ్మెల్యేలు నాకు వచ్చి కలిసినారు అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ మొన్న అసెంబ్లీ సెషన్ సందర్భంలో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, సాల్వ్ చేయాలని చెప్పినారు. 100% చేద్దామని చెప్పినాం. అయితే సుప్రీంకోర్టులో ఒక చిన్న వెసులుబాటు ఏముందంటే, ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రభుత్వం అనర్హులు అని తేల్చిన వాళ్ళని ఖాళీ చేయించండి అని చెప్పినారు. కాబట్టి నేను చెప్పిన, నేనే స్వయంగా వస్తాను. ఈ శాసనసభ బడ్జెట్ వ్యవహారం అయిపోతే జిల్లాల్లో కూర్చుందాం, ఓపెన్ మైండెడ్గా, ఓపెన్గా, ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరిని ఇన్వాల్వ్ చేసి, ఆ సంఘాలను ఇన్వాల్వ్ చేసి పోడు భూముల యొక్క ఆ బాధ ఒకసారి శాశ్వతంగా ఖతం చేద్దామని కూడా చెప్పినాం. ఎందుకంటే అధ్యక్ష, అడవులను రక్షించుకోవాలి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో వస్తారు, మందలు నరికేస్తారు, గుడిసెలు వేస్తారు అధ్యక్ష. అది మన గిరిజనుడా మరి ఆయన ఎవరు తెలుస్తలేదు. అక్కడ మన గిరిజనులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ వల్ల మన ఆదివాసీలు కావచ్చు, మన లంబాడాలు కావచ్చు, మన ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మన హక్కులు పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి పోడు భూములు కూడా ఇచ్చినాం అధ్యక్ష. మేము ROFR పట్టా ఉన్న ప్రతి వాళ్లకు రైతు బంధు, రైతు బీమా సదుపాయం కల్పించినాం. వీఆర్ ఆన్ రికార్డ్. వాళ్ళ ఇష్టంతా మా దగ్గర ఉంది. ఎంతమందికి అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ROFR పట్టాలు ఇచ్చినటువంటి ఉన్నాయి, వాటందరూ కూడా ఇచ్చినాం మేము. ఎవరైతే ఉండి పాపం వాళ్ళకి పట్టాలు దొరకలేదో అవి ఒక 1,00,000 పైచీలకు ఉన్నాయి, అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. తర్వాత కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనేమన్నా అంటే ఏదో ఒక దశకు, ఏదో ఒక స్టేజ్కి ఈ పోడు భూముల యొక్క వ్యవహారం కంప్లీట్ అయిపోవాలి. అక్కడి నుంచి ఇక స్టాప్, నో పోడు భూమి, నథింగ్, నో న్యూ హ్యాబిటేషన్స్ గుర్తించుదాం, వాళ్ళ వ్యవసాయ భూమి గుర్తించుదాం, వాళ్ళకు సర్టిఫికేట్ ఏదో రూపంలో ఇద్దాం, ఇచ్చి ఆడికి క్లోజ్ చేద్దామని చెప్పినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో వీఆర్ గోయింగ్ టు డూ దట్. జూన్ తర్వాత బహుశా పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే అది ముమ్మరంగా తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దాని గురించి పెద్ద ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేసుకుందామని మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా, ఈ భూ రికార్డుల ప్రక్షాళన దేశం మొత్తం ఇక్కడ నుంచి నేర్చుకొని పోయే విధంగా చేయాలని సంకల్పించిందే ధరణి వెబ్సైట్ అధ్యక్ష. ఆ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ టు గో. వచ్చిందంటే ఏమైంది అధ్యక్ష, మేము చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం పెంచింది, RBI కూడా పెంచింది. ఏది ఇంతకుముందు ₹1,00,000 వరకు ఇప్పుడు 1,60,000 పెంచినారు రుణ పరిమితిని. దాని వరకు మార్టిగేజ్ లేకుండా లోన్ ఇవ్వాలి రైతులకు అని చెప్పి 1,60,000 ఉంది. ₹1,60,000 వరకు రైతులు పొందే రుణానికి ఏది కూడా కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బ్యాంకులు చాలా దుర్మార్గంగా పాస్బుక్లు, ఇంతకుముందే సబిత గారు చెప్పినారు, పాస్బుక్లు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. పాస్బుక్ పెట్టుకునే అధికారం వల్ల లేదు అధ్యక్ష, అది ఇల్లీగల్ వాస్తవానికి. మేము పిలిచి మాట్లాడినాం, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు మాట్లాడినారు. మేము రేపు పొద్దున అధ్యక్ష నేను చెప్తున్నాను, పొద్దున రిజిస్ట్రేషన్ అయితే గంట లోపలనే అది సైట్లో అప్డేట్ అవుతుంది అధ్యక్ష. దట్ ఈజ్ వాట్ ఈస్ ధరణి వెబ్సైట్. అంటే ప్రతి గంటకు ROR ఉంటుంది, ప్రతి గంటకు జమాబందీ ఉంటుంది, ఒక్క నిమిషం కూడా ఏది పెండింగ్ ఉండదు. దానికి కొంత రెసిస్టెన్స్ ఉంది అధ్యక్ష. కొన్ని చోట్ల కొంతమందికి ఆదాయం పోద్దని దుర్మార్గమైన ఆలోచన ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. మనం అందరం సిగ్గుపడేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మన భూపాలపల్లిలో మేము మా అధికారులకు లంచం ఇవ్వాలి, మాకు భిక్షం వేయండి అని భిక్షం ఎత్తారు అధ్యక్ష. చాలా బాధపడము అది చూసి. వెంటనే MRO వాళ్ళందరినీ సస్పెండ్ చేసినారు. నిన్న ఒక అతను డాక్టర్ శ్రీనివాస్ అని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక మెసేజ్ పంపించినాడు. పంపించి ఏమైంది, పాపులర్ సీఎంను ఏం చేయలేవని ఇవ్వలేం కాదా, నేను తహసీల్దార్ ముటేషన్ పోతే ₹30,000 అడిగిండు
అని చెప్పిండు అధ్యక్ష. ఆ నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆయన అడిగిండు అని చెప్పిండు. సిగ్గుతో తల పంచుకున్నాను నేను. ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, అవేర్నెస్ వచ్చింది అలా. కాబట్టి ఆ పీడ పోవాలి, ప్రజలకు పోవాలంటే ధరణి వెబ్సైట్ రావాలి, గంటకు రికార్డ్ అప్డేట్ కావాలి. అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కానీ ఏ భూమి ఎవరి పేరు మీద ఉన్నదో బటన్ కొడితే చూసేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. నేను తయారు చేసినది, నేనే ఇన్వాల్వ్ అయి చేసినాను. పర్ఫెక్ట్గా ఏపిస్తాం, ఖచ్చితంగా ఏపిస్తాం. దాని తర్వాత బ్యాంకర్స్ కూడా పెడతా ఉన్నాం. మీ పాస్బుక్ తీసుకొని పాహాని నకలు తీసుకొని, పాహాని లేదు నకలు లేదు, కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో చూసే క్రాప్ లోన్ ఇవ్వాలని చెప్పినాం అధ్యక్ష. ఎన్కంబరెన్స్తో సహా ఉంటుంది, క్రాప్ లోన్ తీసుకున్న ఉంటుంది, ఎంటీ లోన్ తీసుకున్న ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్న ఉంటుంది, భూమి మార్టిగేజ్ చేసినా కూడా వివరాలు ఉంటాయి. కాబట్టి దాని మీదనే వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చేట్టు రాయించుకొని అది వేరు మాట. కానీ పాస్బుక్ పట్టుకరా, పాహాని నకలు పట్టుకరా అనేది కూడా దుర్మార్గం ఉంది అధ్యక్ష. నిన్న మొన్న మాట్లాడినాను, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతిసారి తీసుకోవాలి. ఇదేం కథ అధ్యక్ష, నాకు అర్థం కాదు. క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, పుట్టి నుంచి చచ్చేదాకా అదే ఉంటుంది. ఏమన్నా మారితే మతం మారుతుంది కానీ కులం మారదు కదా. దానికి ఎందుకు అధ్యక్ష? గతంలో పెట్టిన విధానం ఎట్లంటే ఇట్లున్నాయి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వనగానే తేలావు, ఇది బాధ.